హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నాన్ వెజ్ సిరీస్ లో డే 5. ఇవాళ రోడ్ సైడ్ దొరికే క్రిస్పీ చికెన్ పకోడీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పైన క్రిస్పీగా, లోపల చూడండి చికెన్ ఎంత సాఫ్ట్ గా ఉందో. ముందుగా 250 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ ని తీసుకోండి. 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ ని పిండుకోండి. పావు టీ స్పూన్ పసుపుని, తగినంత సాల్ట్ ని, 1 టీ స్పూన్ కారాన్ని, అర టీ స్పూన్ ధనియాల పొడిని, పావు టీ స్పూన్ గరం మసాలాని, 2 టీ స్పూన్ల శనగపిండిని, 2 టీ స్పూన్ల కార్న్ ఫ్లవర్ ని, 1 టీ స్పూన్ బియ్యం పిండిని, 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్‌ని, కొన్ని కరివేపాకుల్ని, 3 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని యాడ్ చేయండి. గుప్పెడు జీడిపప్పులను కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడే యాడ్ చేస్తే జీడిపప్పులకు కూడా మసాలా పట్టి భలే టేస్టీగా ఉంటాయి. మొత్తాన్ని బాగా కలిపి మసాలాని ముక్కలకి బాగా కోట్ చేయండి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆయిల్‌ని, 1 టేబుల్ స్పూన్ వాటర్‌ని యాడ్ చేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా ఉండాలి ముక్కలు పొడి పొడిగా చేతికి అంటుకోకుండా. ఇప్పుడు కనీసం ఒక అరగంట ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. ఇలా ఫ్రిడ్జ్‌లో పెడితే మసాలా ముక్కలు లోపల వరకు వెళ్ళి బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు వేడి ఆయిల్‌లోకి ఫస్ట్ ఒక ముక్కని వేసి ఫ్రై అయ్యాక టేస్ట్ చూసి సాల్ట్ అండ్ కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క ముక్కని ఇలా విడివిడిగా యాడ్ చేసి మీడియం ఫ్లేమ్‌లో 1 నిమిషం అలా వదిలేయండి. తర్వాత 2 వైపులా తిప్పుకుంటూ క్రిస్పీగా లైట్‌గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఎక్కువగా ఫ్రై చేయకండి, చికెన్ ముక్క ఆరిపోయాక గట్టిగా అయిపోతాయి. ఇలా ఫ్రై అయ్యాక తీసి సర్వ్ చేసుకోవడమే. పక్కన ఆనియన్స్‌ని పెట్టుకొని నిమ్మరసాన్ని పిండుకొని తింటే సూపర్ ఉంటుంది టేస్ట్. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.